మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం నుంచి 29 వరకు చదువుకున్నాం. ఈరోజు వాక్యము మనము విశ్వాసము ఏ విధంగా పనిచేస్తుంది, ఎప్పుడు మనం విశ్వాసాన్ని వాడాలి. తొమ్మిది 17 నుంచి చదువుకున్నాం. జన సమూహములో ఒకడు బోధకుడా మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి కుమారునికి ఏమవుతుందంటే దయ్యం పడుతుంది, మూగ దయ్యం పడుతుంది. అయితే ఈ దయ్యంను అతను ఎక్కడికి పోయినా అది ఏం అవ్వట్లేదు, విడుదల రావట్లేదు. అయితే యేసు ప్రభువారు అనేక సూచక్రియలు, దయ్యములను వెలగొట్టడము, అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తున్నాడు. అయితే ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను ఈ వ్యక్తి చూసి మొదటిగా ఆయన శిష్యుల వద్దకి ఈ యొక్క కుమారుని తీసుకొచ్చాడు. నా కుమారునికి దయ్యం పట్టింది, నా కుమారుని విడిపించు అని యేసయ్య యొక్క శిష్యుల వద్దకు వచ్చినప్పుడు వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. 18వ వచనం, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వానిని అప్పుడు వాడు మురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛులను దానిని వెళ్ళగొట్టునని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. మొత్తం అందుకు ఆయన విశ్వాసము లేని తరములారా ఎంతకాలము నీతో ఉండును, ఎంతకాలం మీతో ఉండును, ఎంతకాలం నాకు మిమ్మను సహింతును, ఎంతకాలం నాకు మీతో సహింతును, వానిని నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పగా. అంటే ఇక్కడ అంటే ఈ యొక్క శిష్యుల వద్దకు తీసుకొచ్చారు అంట. మొదటిగా నీ శిష్యులు, ఇప్పుడు ఇక్కడ 19వ వచనం, అందుకు ఆయన 18లో ఏమన్నాడంటే దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ దయ్యమును వెళ్ళగొట్టడము ఈ శిష్యులతో కాలేదు. అయితే అప్పుడు యేసుప్రభు వారు చూసి ఏమంటున్నారు, అందుకైనా విశ్వాసము లేని వారులారా నేను ఎంతకాలము మీతో నుందును. ఎందుకు అలా గద్దిస్తున్నాడు దేవుడు? విశ్వాసము లేని తరము వారులారా నేను ఎంతకాలము మీతో నుందును అంటే ఎందుకు విశ్వాసము లేని వాళ్ళని ఎందుకు అంటుండే వాళ్ళని? ఆ దయ్యమును వీరు వెళ్ళగొట్టలేకపోయారు. శిష్యుల దగ్గర తీసుకొస్తే ఏం చేసారు వాళ్ళు? ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు, కానీ అది పోలేదు. ఆ కుమారుడు వాళ్ళ తండ్రి ఏమంటున్నాడు, అయ్యా ఇగో నా కుమారునికి దయ్యం పట్టిందని నీ యొక్క శిష్యుల వద్దకు తీసుకొస్తే నీ శిష్యులు అది వెళ్ళగొట్టలేకపోయారు. అంటే యేసుప్రభు వారికి అధికారం ఇచ్చారు. యేసుప్రభు వారికి అధికారం ఇచ్చినా కూడా యేసయ్య ఏమన్నాడు, మీరు వెళ్ళుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగులను అనేక కార్యములు చేయమన్నప్పుడు కూడా ఇంకనూ మీరు ఇక్కడ వెళ్ళగొట్టలేకపోయారంట. అంటే ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే వారు సందేహిస్తున్నారు, విశ్వాసము లేకుండా వారు సందేహిస్తున్నారు. ఇక్కడ అందుకన్నాడు, అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారులారా, అంటే మీకు విశ్వాసము లేదు. ఎందుకు విశ్వాసం లేదంటే అది ఏం చేస్తుందంట, అది ఎక్కడ వాడిని పడగొట్టునో అక్కడ వాడిని పడద్రోయును. అంటే ఆ దయ్యము ఆ కుమారుని బాగా ఇబ్బంది పెడుతుంది. అంత గొప్పగా ఇబ్బంది పెట్టడం ద్వారా వీళ్ళేమనుకోరు, ఆ యొక్క దయ్యము ఎంతో బలమైనది, ఆ దయ్యము ఎంతో కఠినమైనది, దీన్ని మనం వెళ్ళగొట్టలేము అనుకోరు కదా. అంటే ఆ నీళ్ళ పడుతుంది, అక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది, ఇక దీన్ని మనం వెళ్ళగొట్టలేమేమో అనుకుంటారంట. కానీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దాన్ని వెంటనే
వెళ్ళగొట్టాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాడు అంటున్నాడు, ఏమంటాడంటే మీరు అల్ప విశ్వాసుల ఉండకూడే, హల్లెలూయా. మీరు విశ్వాసము కలిగి ఉండు అంటున్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, హల్లెలూయా. నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును. అంటే యేసుప్రభు వారు అంటున్నారు, ఎంతకాలము, ఇంకా మీరు విశ్వాసము అన్ని రంగాల్లో పనిచేస్తుంది. చిన్న విషయంలో అయినా పెద్ద విషయంలో అయినా నీ సమస్య ఏదైనా సరే, ఆ నీళ్ళలో పడుతున్న వ్యక్తి గురించైనా నువ్వు ప్రార్థించినట్లయితే అల్ప విశ్వాసం లేకుండా, అంటే విశ్వాసం అనేది ఇంత కూడా నువ్వు సందేహించకుండా ఉండాలి. వారిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. హల్లెలూయా. 20వ వచనం. వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించాను కనుక వాడు నీలబడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యం నుండి అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడదోయును. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఆ వ్యక్తిని యేసుప్రభు వారు తీసుకున్నప్పుడు ఏమంటున్నాడు? మీ తండ్రిని ఏమంటున్నాడు? ఆ తండ్రిని అడుగుతున్నాడు, ఇది ఎంతకాలం అయింది, ఎలా వచ్చింది, ఈ సమస్య ఏంటి అంటే, అతడు బాల్యము నుండి అన్నాడు. బాల్యం నుండే వీడికి ఒక సమస్య ఉంది, వీడు అక్కడ పడుతున్నాడు, నీటిలో పడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, ఇలా అగ్నిలో పడుతున్నాడు. 22వ వచనం. వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడు. కనికరముంచి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఏమైనాను అంటే ఎవరిని అడుగుతుండు? ఏసేనే వచ్చి నీ చేతన అవుతుందా, కొంచెం ఏమన్నా సహాయం చేయగలుగుతావా అంటుండు. అంటే చేతగలిగే సామర్థ్యం ఉంది, అయినా కూడా ఆయన ఏం అడుగుతుండు? అయ్యా నీకు సామర్థ్యం ఉందా, ఏమైనా చేయగలుగుతావా, నాకు సహాయం చేయగలుగుతావా అంటుండు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈయన విశ్వసిస్తున్నాడా, విశ్వసించట్లేదా? సందేహిస్తుండు. ఇక్కడ ఎందుకు సందేహిస్తుండు? ఆయన వల్ల అవుతుందా అని అడుగుతుండు. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము, నీకేమన్నా అవుతుందా అంటుండు. అవును, ఆయనకి ఏమైనా అవుతుందా అని అడుగుతారు. అట్లా అడగొద్దు. అయితే ఏమంటుడు? అందుకే ఏమంటున్నాడు అంటే, నీవు నమ్మిన ఎడలా అందుకే నేను నమ్ముతున్నావా అని అడుగుతాడు. అందుకే, ఎందుకంటే సందేహించింది కదా మొదటగా. అందుకు యేసు, నమ్ముడని వాళ్ళైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. హల్లెలూయా. నమ్మువారికి సమస్తము సాధ్యమే. అయితే అప్పుడే ఈ వ్యక్తి ఏమంటుంది చూద్దాం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ఏమంటున్నా అంటే, మొదటిగా యేసుప్రభు వారిని ఏమడిగిండు? అయ్యా నీకు చేతనైతే నా కుమారుని స్వస్థపరచు అంటే, నువ్వు నాకు చేతన అవుతుంది అంటావా? సర్వోన్నతమైన దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏమడుగుతున్నావు? నీ వల్ల అవుతుందా కాదా, నీ వల్ల ఏమన్నా అవుతుందా, సహాయం చేయగలుగుతావా దేవా, నన్ను బాగుపరుస్తావా, నా కుమారుని బాగుపరుస్తావా అని దేవునికి క్వశ్చన్ మార్క్ ఇస్తుండు. క్వశ్చన్ మార్క్తో అడుగుతుండు. అందుకని అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? నేను స్వస్థపరుస్తా అనలే, నీ నమ్ముచున్నావా అన్నాడు. మొదటిగా ఆయన సందేహించింది కదా. హల్లెలూయా. సందేహించినప్పుడు, ఆయన సందేహించి అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు? నమ్ముతావా అంటాడు. అంటే నువ్వు మొదటిగా ఏమడిగినావు? ప్రభు నీ చేతనైతే ఈ కుమారుని స్వస్థపరచు అంటే నా చేత కాదనుకుంటున్నావా? అంటే ఆయన ఏమడగాలి? యేసుప్రభు దగ్గరికి వచ్చి అయ్యా స్వస్థపరచు అయ్యా అనాలే. అంతేగాని అయ్యా నీ చేతనైతే స్వస్థపరచు అయ్యా అని నీ చేతన కాదనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు వారు? నీవు నమ్ముతావా అన్నాడు. అప్పుడు ఇక
హల్లెలూయా. అంటే నువ్వు నమ్ముతావా అన్నప్పుడు అప్పుడు ఆ కుమారుడు ఏమంటుండు, అయ్యా నేను నమ్ముతా అంటుండు తండ్రి. తండ్రి ఏమంటున్నా అంటే నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా లేకుండా. చెయ్యమని. అంటే అపనమ్మకం ఉంది. అర్థమైందా ఈ వాక్యం? ఈ హల్లెలూయా. వాక్యం అర్థమైందా? ఆ. ఈ వాక్యం ఏమంటుండే ఇక్కడ, నాకు అపనమ్మకం ఉండకుండా 24వ వచనం, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పిండట. బిగ్గరగా చెప్పిండు, అయ్యా నేను నమ్ముచున్నా కానీ నాకు అపనమ్మకం ఉంది. అంటే శిష్యులకు కూడా ఈ యొక్క అల్ప విశ్వాసంలో ఉన్నారు శిష్యులు కూడా. అందుకనే శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. శిష్యులు వెళ్ళగొట్టగలిగారా? శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకంటే వారు కూడా కొంచెం అపనమ్మకము, వారిలో అల్ప విశ్వాసం ఉంది. అంటే కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మనకు కార్యాలు జరగట్లేదంటే మనకు ఎక్కడో అపనమ్మకము, విశ్వాసం అనేది కొంచెం కూడా పిండి, పులిసిన పిండి కొంచెమైనా సరే ఆ పిండిని అంతను తేల్చేస్తుందంట. ఆ పిండి మొత్తం ఖరాబ్ అవుతుంది. అంటే పిండి మొత్తం పులుస్తుంది. ఏ విధంగా అయితే ఒక చిన్న కొంచెం లోటు ఉందనుకో, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంట్లో ఏమొస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి అనుకో, ఒక చిన్న ద్వారం ఉందనుకో, చిన్నది రంధ్రం ఉందనుకో, దాంట్లోంచి ఏమొస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి. అంటే కొంచెం ఇల్లంతా బాగానే ఉంది అంటే నువ్వు విశ్వాసులమే, అన్ని విశ్వాసమే, మనమంతా గొప్ప విశ్వాసులమే. కానీ ఏదో ఒక సమయంలో మనలో కొంచెం అపవిశ్వాసం ఉందంట. శిష్యులే, యేసు శిష్యులే అద్భుతాలు, 5 రొట్టెలు 2 చేపలుగా చేసి 5,000 మందికి పంచిన దేవుడు అవి చూసిర్రు. యేసయ్య నీటి మీద నడవడం చూసిర్రు. యేసయ్య కళ్ళ గుడ్డివారిని స్వస్థపరచడం చూసిర్రు. అనేకులను ముద్రలు లేపిన లాజరును లేపడం చూసిర్రు. కానీ ఇక్కడే వచ్చే వరకు వారు దయ్యం వెళ్ళగొట్టలేకపోయారు. అందుకే ఉన్నాడు, అల్ప విశ్వాసులారా. అంటే కొంచెం అల్ప విశ్వాసం ఉంది. కొంచెం కూడా మనలో అల్ప విశ్వాసం లేకుండా సంపూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నా అంటే తండ్రి అయితే విశ్వాసం ఉంచిండు. తండ్రి ఈ కార్యము జరిగిస్తాడు, తండ్రిని ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరుస్తాడు అని ఆయన కొంచెం అల్ప విశ్వాసం ఉందా? 5 రొట్టెలు 2 రేపు చేతులు పట్టుకొని అరే ఇవి 5,000 మందికి పంచగలుగుతానా, అవుతాయి అంటవా అనే అల్ప విశ్వాసం లేదు. ఆయన పట్టుకొని కళ్ళు మూసి విశ్వాసంతో 5,000 మందికి అవునుగా కానీ కింద పెట్టి ఆ గంపలో వేస్తున్నాగా, గంప నుంచి ఇంకో గంప పెరుగుతురే. హల్లెలూయా. అంటే అల్ప విశ్వాసం అనేది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నుంచి మన జీవితంలో కూడా ఈ చిన్న అల్ప విశ్వాసం కూడా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా చెప్పినట, ప్రభువా నేను నమ్ముచున్నాను ప్రభువా, కానీ నాకు కొంచెం కూడా అపవిశ్వాసం ఉండకూడదు, కొంచెం కూడా అపనమ్మకం ఉండకూడదు అని గట్టిగా అడిగినట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే అపనమ్మకంలో ఉన్నారో, అపవిశ్వాసంలో ఉన్నారో, ఇంకా ఈ రోగం పోదు, ఇంకా ఈ వ్యాధి పోదు, ఇంకా ఈ సమస్య కొంచెము, ఇంకా నాకు ఈ సమస్య ఇట్లనే ఉంటదేమో అని అపనమ్మకంతో ఉన్నారు చాలా మంది. కానీ దేవుడు ఏమంటున్నా అంటే ఆ ఒక చిన్న అపనమ్మకం కూడా ఈరోజు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆ చిన్న అపనమ్మకం కూడా తీసివేసి దేవుడు స్వస్థపరచబోతున్నాడు, విడుదల చేయబోతున్నాడు, గొప్ప సమృద్ధిలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జనులు గుంపులు కూడి తన ఎదుట 25 జనులు గుంపులు కూడి యేసు చూచి మూగవైన చెవిటి వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండేను. కనుక అనేకులు వాడు చనిపోయిననుకుంది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమైందంటే యేసు వచ్చి ఏమన్నాడు, ఆ మూగవాడిని జనులు గుంపులు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, హల్లెలూయా, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని
చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. గద్దించెను. అప్పుడే అది కేక వేసి ఆయన ఎంతో విలవిలాడించి వదిలిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. అంతటా వాడు చచ్చిన వాడి వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయేదానికి అంటే యేసే గద్దించినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయి వాడు కింద పడ్డాడు. అయితే యేసు వాడిని చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడాను. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎప్పుడైతే పడిపోయినాక లేపి నిలబెట్టిన తర్వాత అందుకే అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నట, ఈ మూగదయ్యం ఎట్లా పోయింది, ఇది ఎందుకు ఇట్లా. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు ఏమందుకుందురు? మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన అడిగిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఏకాంతంగా అయ్యా యేసయ్యా, మరి నువ్వెందుకు వెళ్ళగొట్టలేకపోయినాం? నువ్వు వెళ్ళగొట్టినావు మంచిగానే ఉంది, మరి నా వద్దకు వచ్చినప్పుడు మేమెందుకు వెళ్ళగొట్టలే? అందుకు ఆయన ప్రార్థన వలనే మరి కానీ దేని వలన ఈ విధమైనది వదిలిపోదుట అసాధ్యమని వారితో చెప్పాను. చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన ఏమిస్తుంది? మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. ప్రార్థన అని అక్కడ రాయబడి ఉంది, 2 అని రాయబడి ఉంది అక్కడ. ప్రార్థన పైన 2 అని రాయబడి ఉంది. 2 అంటే కింద చూసుకోవాలి. 2 అని రాయబడి ఉంది అక్కడ. అనేక ప్రాచీన ప్రతులలో వలనము ఉపవాసము వలననే అని కూర్చోబడి ఉన్నది. ఏం రాస్తున్నంటే మన విశ్వాసము వారు చూసినప్పుడు వారు విశ్వాసములు తక్కువ ఉన్నారు. ఎట్లా అంటే ఆ దయ్యము లీలలో పడి అక్కడిక్కడ చేస్తూ చాలా ఇబ్బందిగా ఉంది కదా, ఇది పెద్ద దయ్యం అనుకోరు, వాళ్ళు పెద్ద సమస్య అనుకోరు. కానీ ఇది ఇక్కడ రాయబడింది ఏముంది? అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ఈ సమస్య పోవాలంటే వారు ఏం చేయాలంటే ప్రార్థన వల్లనే అన్నాడు. ఇక్కడ అడిగిరు వాళ్ళు, యేసయ్యను వచ్చి అడిగిరు సీక్రెట్ గా, యేసయ్యా ఈ దయ్యం వెళ్ళగొట్టాలి, అరే ఇది మాకెందుకు పోలేదు, ఇది ఎందుకు పోలేదు, మాకెందుకు పోతలేదు ఈ దయ్యం అని అడిగినప్పుడు మైక్ ఇప్పుడు డైవర్ట్ చేయొద్దు. ఇక్కడ ఏమైందంటే ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. హల్లెలూయా. అంటే ఏకాంతములో చేసే దగ్గరకు వచ్చి, ప్రభువా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము ఆ దయ్యాన్ని, మరి నువ్వైతే ఒక క్షణంలో వెళ్ళగొట్టేసినావు కదా అన్నప్పుడు అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన వలననే తప్ప మరి దేని వలన ఇది పోవడం అసాధ్యం అంటుంది. పరిస్థితి మారట్లేదు, ఈ దయ్యం చిన్నది, ఇది పెద్దది, 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యక్తిని చిన్నప్పటి నుంచి వానికి పడేస్తుంది, ఇబ్బంది పెడుతుంది. కానీ ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో ఉపవాసం అన్నాడు, కింద ఉపవాసం రాయబడింది. అంటే కొన్ని కొండలు పోవాలంటే కొన్ని సందర్భాల్లో మనం ఉపవాస ప్రార్థనలు కూడా చేయాలి. యేసయ్య 40 రోజులు ఉపవాసం వలనే, అంటే మీరు ఉపవాసం చేసిరా శిష్యులు? చేయలే, యేసయ్య చేసి వచ్చిండు కదా. 40 రోజులు చేసి 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి బయటికి వచ్చి అప్పుడు దయ్యాలు అన్ని పారిపోతున్నాయి. అంటే ఆయన ఏమంటుండు, ఇదంతా ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే అని రాయబడింది, దీని వల్లనే పోతాయంట. కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా ప్రార్థనలో నిలకడగా ఉండి ఉపవాసము వారానికి ఒక్కసారి ఉపవాసం చేసి ఇలాంటి కార్యాలు, అద్భుతాలు, ఈ కార్య సూచనగా జరిగిందంటే ఇది ఎక్కడ లేదంట, ఎక్కడ లేని కార్యమును దేవుడు చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 11:11. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని వేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులతో చెప్తుండే యేసయ్య, మనం మళ్ళా వెళ్దాము, లాజరు నిద్రించిండు, అక్కడికి వెళ్ళి మేల్కొల్పాలే
అని చెప్తుండు. శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిది. యేసు అతడిని మరణము గూర్చి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకునేది. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. సంతోషిస్తున్నట్ట ఆయన. కృష్ణ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తుండ ఆయన? సంతోషిస్తున్నట. అదే చనిపోయింది కదా వ్యక్తి అని అనుకోవట్లేడు ఆయన. ఎందుకంటే ఆయనకు ముందుగా తెలుసు, నేను నా నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నేను ఖచ్చితంగా నా తండ్రి ఆ కుమారుని లేపుతాడు. నా తండ్రి పరలోకమైన తండ్రి ఆ లాజరును నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో ఆయన లేపుటకు నాకు అధికారం ఇచ్చిండు, నాకు విశ్వాసం ఉంది అని చెప్పి ఇక్కడ ఆయన సంతోషిస్తున్నట. ఉండవాలని నిమిత్తము సంతోషించున్నాను. ఆయనను అతని యొద్దకు మనము వెళుదాము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. ఇప్పుడు ఆ ఫస్ట్ ఏం చెప్పిండు? నిద్రిస్తుండవు లేపుదాం అన్నాడు. అయితే అప్పుడు వారు నమ్మలే కాబట్టి అప్పుడు ఏమంటుండు? చనిపోయిండు, మనం వెళ్ళి ఆయనను లేపాలని చెప్పి ఖచ్చితంగా వారికి నిశ్చయంగా కరెక్ట్ గా మాట్లాడుతుడు. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళుదామని తనతోడి శిష్యులతో చెప్పాను. అంటే ఎందుకంటే చనిపోదామా, ఎందుకంటే అప్పుడే ఆ రాయలు యేసయ్య ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయనను రాళ్లతో కొట్టి చంపాలి అని ఆ ప్రాంతంలో అనుకున్నారు. లాజరు ఎక్కడైతే చనిపోయిండో ఆ ప్రాంతం వాళ్ళు ఏమనుకున్నారు అంటే యేసయ్య ఇక్కడికి వస్తే మనం రాళ్లతో కొట్టి చంపాలని, ఆయన అన్ని సూచక్రియలు ఏదో చేస్తున్నాడని. అప్పుడు తోమ ఏమంటున్నాడు? మళ్ళా అదే ప్రాంతానికి వెళ్తున్నాడు యేసయ్య, సరే ఆయనతో పాటు మనం కూడా వెళ్దాం ఏమైనా సరే అని ఈయన కూడా దేవునితో నడిచిరు. అక్కడ 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొని. అంటే ఇక్కడ ఏమైంది? 4 దినములు ఆల్రెడీ లాజరును సమాధి చేశారు. 4 దినములు అవుతుందంట. బేతానియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి ఎద్దకు వచ్చి ఉండిరి. అంటే ఇక్కడ అనేకులు ఆయన ఆల్రెడీ సమాధిలో పెట్టిన తర్వాత ఇంటి వద్దకు అనేకులు వస్తుర్రు, మార్తను మరియను ఇద్దరిని ఓదార్చడానికి. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వారిని ఓదార్చడానికి వెళ్తారు చాలా మంది, ఒక వారం రోజుల దాకా అట్లానే వెళ్తుంటారు. అలా అందరూ వస్తురంట ఇంటికి. మార్తకు మరియా ఇంటికి వస్తురంట. తర్వాత ఏం జరిగింది? మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరియు మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. అయితే మార్త యేసు వచ్చున్నాడని విని, అయితే యేసే కూడా వస్తున్నాడు, నన్ను ఆయన కూడా ఓదార్స్తాడేమో, ఆయన కూడా నన్ను ఓదార్చి నాకు కొంచెం ధైర్యం చెప్తాడేమో, నేనున్నాలే, నీకు భయపడకు, నీ తండ్రి కుమారుడు మీ సహోదరుడు చనిపోయినా సరే నేనున్నాలే అని చెప్తాడేమో అనుకున్నారు. అయితే ఏమంటున్నాడు యేసయ్య? మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అంటే అనారోగ్యం వచ్చినప్పుడే వీరు పంపిరనమాట. యేసయ్యకు సమాచారం పంపించిరు. యేసయ్య నా కుమారుడు నా సహోదరుడు మంచం మీద ఉన్నాడు, నువ్వు త్వరగా రావాలి అని పంపించిరంట. కానీ ఆయన రాలేదు, 4 రోజులు ఆలస్యం చేసింది. అయితే ఆలస్యం అయిందని చాలా మంది ఆలస్యం అవుతుంది అనుకుంటాం, కానీ ఆలస్యంలో దేవుడు గొప్ప కార్యం చేసిండు. ఇక్కడ ఆలస్యంలో ఎవరికైతే ఆలస్యం అవుతుందో వారికన్నా ఇప్పుడు దేవుడు అన్యులకు, ఈ క్రైస్తవులకు, నమ్మువారికి గొప్ప తేడా చూపించిండు. వీరు కాబట్టి వీరి పట్ల దేవుడు గొప్ప అద్భుతం చేసినట్ట. అక్కడ ఆ దేశంలో జరగని ఏ కార్యం ఇంత గొప్ప కార్యం లేదు. ఇంత గొప్ప కార్యమును యేసే వారి జీవితంలో చేసిన. అయితే ఏమంటుందంటే మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. చదవండి. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని
ఎరుగుదునను. అంటే ఆమె ఎరిగింది, ఆమెకు తెలుసు. అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం అడిగినా కూడా తండ్రి చేయగలుగుతాడు, ఆ విశ్వాసం ఈమెకుంది. అప్పుడు యేసు 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 నీతో సహోదరుడు, నీతో నీ సహోదరుడు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా హల్లెలూయా. మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమునందు లేచునని ఎరుగుదునను. అందుకు యేసు పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. హల్లెలూయా. నా యందు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడిందంటే యేసు ఏమంటుండు, యేసు ప్రభుని ఇప్పుడు సహోదరి ఏమంటుందంటే ఇక్కడ, ప్రభువా ఇప్పుడు నువ్వు ఏమడిగినాను తండ్రి చేస్తాడు, పరలోకంలో మా తండ్రి ఏమైనా నువ్వు దేవుడు నీ పట్ల చేయగలుగుతాడు అన్నప్పుడు యేసు ఏమంటున్నా అంటే, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాను. చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. నాకు తెలుసు ప్రభువా, నీకు నా సహోదరుడు లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు? అంత్యదినము అందు లేస్తాడు, పునరుద్ధానమందు లేస్తాడు అన్నప్పుడు యేసు ఏమంటున్నాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే ఇక్కడ ఏమనుకుంటారు వాళ్ళు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. మరి ఇప్పుడు వాళ్ళేమనుకున్న పునరుద్ధానమందు లేపుతాడేమో. ఇప్పుడు కాదు, పునరుద్ధాన కాలంలో రెండో రాకడలో వచ్చినప్పుడు పునరుద్ధానంలో అందరు మృతులు లేస్తారు కదా, అప్పుడు లేస్తాడేమో పునరుద్ధానమందు. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. చనిపోడు. దేవుడు వాగ్దానము మన కరెక్ట్ గా ఆమెతో మాట్లాడుతున్నాడు. మీ కుమారుడు చనిపోయినేమో, సహోదరుడు చనిపోయినేమో, కానీ ఆయన చనిపోకుండా లేస్తాడు ఇప్పుడే అంటున్నాడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అప్పుడు అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె నమ్మింది ఏమని, ప్రభువా నీవే క్రీస్తువు దేవుని కుమారుడవు అని నేను నమ్ముచున్నాను. 28. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎదుకు వచ్చాను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంటనే వెళ్ళిరి. అంటే ఇప్పుడు మెల్లంగా ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రాంతంకి వస్తుండగానే, ఆ ఊర్లోకి వస్తుండగానే ఫస్ట్ మార్త వచ్చింది. మార్త యేసు వస్తుండు అని చెప్పి ఊరికొచ్చింది. ఇంట్లో నుంచి బయలుదేరి ఆయన ఉన్న ప్రాంతంలో, ఆయన ఎక్కడైతే పొలిమేర ఇంట్లోకి వస్తుండో అప్పుడే ఈ ఉరికొచ్చింది. ఉరికొచ్చి యేసయ్య అడిగింది, యేసయ్య నువ్వు ఉంటే నా కుమారుడు నా సహోదరుడు బాగుపడుతుండే, ఆయన పడక మీద ఉన్నప్పుడే నువ్వు వస్తే ఆయన స్వస్థపరుస్తుండే కదా నువ్వు అని అన్నది. అప్పుడు యేసయ్యమన్నాడు, నీ కుమారుడు నీ యొక్క సహోదరుడు మరలా లేస్తాడు అన్నాడు. లేస్తాడు అన్నప్పుడు ఆయన పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మార్తకు మరియా వెళ్ళి మరియకు మళ్ళా మాట్లాడింది. ఇగో వచ్చాడు మన బోధకుడు వచ్చాడు అన్నప్పుడు అప్పుడైతే తెలిసిందో మరలా ఈమె కూడా అక్కడ నుంచి ఇంట్లో నుంచి బయలుదేరి ఆ ప్రాంతానికి మళ్ళీ రావడానికి ప్రయత్నించినప్పుడు అందరు చూసేమనుకోరు, ఆమె సమాధికి వెళ్తుందేమో, ఏడవడానికి వెళ్తుందేమో అనుకోరు. 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన 22. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండి నా సహోదరుడు చావకుండాను. ఇందాక మార్త కూడా అదే అంది కదా. మార్త అన్నాక ఇప్పుడు మరియా కూడా ఏమంటుంది, అదే నా సహోదరుడు బతకాలంటే నీవు ఉంటే బాగుండు కదా అని. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు
ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచితిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించను చూచుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన దయ్యములను వెళ్ళగొట్టిండు, ఆయన గుడ్డివారిని స్వస్థపరిచిండు, మృతులను కూడా లేపగలుగుతాడు కదా, లేపలేడా అని కొంతమంది అక్కడ వారు ఈ విధంగా అనుకుంటున్నారంట. అంటే వారి విశ్వాసము ఏ విధంగా ఉంది, ఈయన అది కూడా చేసింది కాబట్టి ఆయన లేపగలుగుతాడు, కూడా లేపేసే సామర్థ్యం ఆయనకు ఉంది అని అనుకున్నారు. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి ఎద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారిని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయినది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ ఏమంటుంది, అక్కడ యేసుప్రభు వచ్చి ఆ రాయిని దొర్లించండి అన్నప్పుడు మార్త వచ్చి ఏమంటుంది, ప్రభువా ఆయన ఇప్పటికే చనిపోయి 4 రోజులు అయింది, వాసన కొడుతుంది కదా ప్రభువా, ఎందుకు ప్రభువా ఇప్పుడు అంటుంది. అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా. అంటే మార్తా నేను ముందే చెప్పాను, నేనే పునరుద్ధానమును, నీ సహోదరుడు లేస్తాడు అని చెప్పాను కదా, అది నువ్వు పునరుద్ధానమును అనుకున్నావు, కానీ ఇప్పుడు నేనే ఇక్కడ ఉన్నాను, నేనే నేనే జీవమును, నేను ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ సన్నిధి ఎక్కడుందో అక్కడ పునరుద్ధాన శక్తి ఉంటదంట. హల్లెలూయా. మన ప్రాంతంలో మనం ఉన్న స్థలములో ఎవరైతే 2-3 ఆయన నామంలో కూడుకుంటారో వారి మధ్యలో ఆయన శక్తి, ఆయన పునరుద్ధాన శక్తి కూడా ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే ఆయన నామంలో మనం కూడుకుంటామో అప్పుడు ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం అప్పుడే చూస్తామంట. హల్లెలూయా. ఏమేమనుకుందంటే పునరుద్ధానమందు 2వ రాకడలో ఎప్పుడైతే అనేకులు మృతులు లేస్తారో అప్పుడు నా కుమారుడు, నా సహోదరుడు లేస్తాడు అనుకుంది. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నీ ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నాను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చనిపోయిన వాడు చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్టు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాని వారిలో కొందరు పరిచయుల యొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. హల్లెలూయా. అంటే ముందుగా యేసయ్య అన్నాడు, నీవు నమ్మినట్లయితే నీవు మహిమను చూచేదవు, దేవుని మహిమను చూచేదవు, ఆయన పునరుద్ధాన శక్తిని నువ్వు చూచేదవు. ఎప్పుడైతే నమ్ముతామో మనం ఆయన పునరుద్ధాన శక్తిని చూస్తాం. హల్లెలూయా. ఏ అల్ప విశ్వాసం లేకుండా ఎంత మాత్రమున, అందుకే ఆ వ్యక్తి ఏమన్నాడు, ప్రభువా నా అల్ప విశ్వాసము లేకుండా నాకు సహాయం చేయి.
కాబట్టి మనం కూడా అల్ప విశ్వాసం ఈ కార్యం జరగకపోతే అప్పుడు ఏం చేయాలి? తర్వాత శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా ఎందుకు చేయలేదు మేము అని అడిగినప్పుడు ఏం చేసారు వాళ్ళు? ఉపవాసంతో ప్రార్థనతో ఇది సాధ్యం అన్నాడు. ఇలాంటిది వెళ్ళాలంటే ప్రార్థన ఉపవాసముల ద్వారానే వెళుతాయి అని చెప్పి యేసయ్య అక్కడ వారికి దాని సీక్రెట్ ఏంటో చెప్పిండు. సీక్రెట్ చెప్పేసిండు వాళ్ళకి. ఆ యేసయ్య ఇది వెళ్ళగొట్టలేకపోయినాం ఎందుకు అన్నాడు. అప్పుడే ఆ వ్యక్తి కూడా అడిగిండు ఏమని, ప్రభువా నాకు అపవిశ్వాసము లేకుండా చెయ్యి. అప్పుడే అడిగిండు. ఆయనకు అపవాసం ఉంది కాబట్టే ఆయన సందేహించిండు. సందేహించినప్పుడు ప్రభువా నాకు అపవిశ్వాసం లేకుండా చెయ్యి అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అపవిశ్వాసం లేకుండా ఆయనకు చేసి, నీవు నమ్ముచున్నట్లయితే నువ్వు నమ్ము వారి వలన సమస్తము సాధ్యమే అని చెప్పి ఆ కార్యం చేసిండు. అయితే ఆయన ఇంకా అడగలే దీన్ని ఏ విధంగా పెంచుకోవాలి, అపవిశ్వాసం పోవాలంటే ఏం చేయాలి అని అడగలే. శిష్యులు అడిగారు, ప్రభువా మేము అపవిశ్వాసం పోవాలంటే ఏం చేయాలి, మేము విశ్వాసంలో ఇలాంటి కార్యాలు చేయాలంటే ఏం చేయాలన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు, ఇలాంటివి ప్రార్థన వల్లనే తప్ప ఉపవాసం వల్లనే తప్ప అని రెండింటి కలిపి ఉపవాసముతో కూడిన ప్రార్థన చేసి ఇలాంటివి సాధ్యమవుతాయి అన్నాడు. హల్లెలూయా. ప్రార్థన బాగా చేయాలి. తర్వాత విశ్వాసంతో మనము ఈ యొక్క ఉపవాసం కూడా ఉండడానికి ఒక గంట సేపు అన్న ఉపవాసం ఒక పూట అన్న ఉండి మనం దాని విషయమై ప్రార్థన చేసినట్లయితే గొప్ప విశ్వాసంలోకి మనం వెళ్తామంట. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నమ్ము వారికి సమస్తము సాధ్యమే, నీవు మహిమను చూచేదవు అన్నాడు. అందుకే లాజరస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు నమ్మినట్లయితే నీవు నా మహిమను చూచేదవు అని చెప్పాను కదా ముందే అన్నాడు. ఇక లాస్ట్ వచనం 35వ వచనం, అదే అధ్యాయము 35వ వచనము 55 నుంచి ఆఖరి వచనం వరకు 57 వరకు. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాక మునిపే పల్లెటూరులలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. అయితే అక్కడ పస్కా పండుగ వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత పండుగ వచ్చింది. వారు యేసును వెతుకుచు దేవాలయంలో నిలవబడి మీకేమి తోచుతున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకుంది. ప్రధాన యాజకుడును పరిచయులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనాను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను గలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. 45 చదవాలి. కాబట్టి మరీ ఎదుకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ వారిలో కొందరు పరిచయుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారికి చెప్పారంట. తర్వాత 12వ అధ్యాయము లాగరవచ్చు 12వ అధ్యాయము 9-10. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. హల్లెలూయా హల్లెలూయా. అనేకులు వస్తున్నారంట. ఈ ప్రాంతం అందరికి వెళ్ళిపోయింది ఈ వచనం, ఈ వాక్యం, ఈ యొక్క సమాచారం అంతా వెళ్ళిపోయింది. ఏమని, అరే లాజరు లేపినట్ట మనం చూసాం పదా అని అనేకులు వస్తున్నారట. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి యూదులలో సామాన్యులను ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక, యేసుని చూడడానికి కాదు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరు కూడా చంపాలని చేసిరి. అంటే ఇక్కడ చంపాలని ఆలోచన చేసిరి. అంటే ఇక్కడ ఏమైందంటే యేసు ప్రభు వారు చేసిన సూచక్రియను ఆ యొక్క లాజరును లేపిన విషయం అందరికి తెలిసి
అనేకులు వచ్చి లాజరును ఎవరైతే లేపిరో యేసునందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. అంటే ఇప్పుడు ఎవరిని చూసి విశ్వాసం ఉంచుతున్నారు? ఇక్కడ లాజరును లేపిన ఒక లాజరును చూసి వారు విశ్వాసం ఉంచుతున్నారు అంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యములను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతారంట జనులు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో చేసే కార్యాలు, ఈరోజు దేవుడు చేయబోతున్న అద్భుతాల ద్వారా ఆ ఒక లాజరును ఏ విధంగా అయితే లేపాడో మృతుల నుండి, అలాంటి కార్యాలు మన జీవితంలో కూడా చేసి, అసాధ్యమైన కార్యములు చేసి మన జీవితంలో ఇతరులు చూసి వారు దేవుని యందు విశ్వాసం ఉంచబోతున్నట్టు. హల్లెలూయా.